So firstly, let me explain the project. ఒక brief explanation ఇస్తాను అసలు ప్రాజెక్ట్ ఏంటి అని. So coming to the project, it's a combination of both full stack and AWS, right? So ఒక full stack application AWS services యూస్ చేసుకొని ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడమే మీ ప్రాజెక్ట్ యొక్క డొమైన్. అండ్ ఆల్సో కమింగ్ టు ద థీమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, సో ఇట్ మోస్ట్లీ రిలేటెడ్ టు బుక్స్, రైట్? మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ బుక్ లవర్స్ కోసం ఒక వెబ్సైట్ చేయాలి. అండ్ ఆల్సో దట్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ ద ఏడబ్ల్యూఎస్. అండ్ ఆల్సో ఏడబ్ల్యూఎస్లో ఉన్న కొన్ని సర్వీసెస్ని కూడా యూస్ చేయాలి. ఓకే, సో ద మెయిన్ లైన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటంటే, ఇట్స్ ఎ వెబ్ అప్లికేషన్ వేర్ users can browse, purchase and manage their book collection. అంటే వెబ్సైట్లో కొన్ని బుక్స్ ఉంటాయి, వాటిని వాళ్ళు బ్రౌజ్ చేయగలరు, సెర్చ్ చేయగలరు. అండ్ ఆల్సో పర్చేస్ చేయగలరు. దే కెన్ పర్చేస్ ద బుక్ అండ్ ఆల్సో దే కెన్ మేనేజ్ ద బుక్ కలెక్షన్, లైక్ విష్ లిస్ట్లో స్టోర్ చేసుకోవడం కానీ, కార్ట్లో స్టోర్ చేసుకోవడం కానీ, ఇలా. సో ఆ ఫీచర్స్ అనేది కూడా ఈ వెబ్ అప్లికేషన్లో అనేది ఉంటుంది. సో అండ్ ఆల్సో సెకండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, బుక్స్ ఉంటాయి కదా, బుక్స్లో కూడా కేటగిరీస్ ఉంటాయి, లైక్ డ్రామా అని చెప్పేసి, కార్టూన్ అని చెప్పేసి, రైట్? సమ్ సస్పెన్స్ స్టోరీస్ అయి ఉండొచ్చు, లేదా షార్ట్ స్టోరీస్ అయి ఉండొచ్చు, సమ్ ఇలా ఫిక్షనల్ క్యారెక్టర్స్తో ఉండే స్టోరీస్ అయి ఉండొచ్చు. సో బుక్స్లో కూడా కేటగిరీస్ అండ్ జెనర్స్ ఉంటాయి, రైట్? సో బుక్స్ విల్ బి క్యారెక్టరైజ్డ్ బై 3 factors. One is genre, author and price. సో మన వెబ్సైట్లో ఉండే బుక్స్ 3 కేటగిరీస్తో డివైడ్ అయ్యి ఉంటాయి. ఒకటి జెనర్, అంటే ఏ కైండ్ ఆఫ్ బుక్ అని చెప్పేసి. సెకండ్ వచ్చేసి ఆథర్. సో ఇప్పుడు మనం ఒక ఆథర్ నేమ్ సెర్చ్ చేయగానే ఆథర్ నేమ్ మీద ఉన్న ఆథర్ రాసిన అన్ని బుక్స్ మనకు డిస్ప్లే అవ్వాలి. సో దట్ ఇస్ ద సెకండ్ కేటగిరీ. అండ్ థర్డ్ కేటగిరీ అంటే ప్రైస్. అకార్డింగ్ టు ప్రైస్ రేంజ్ ఆల్సో వీ షుడ్ డిస్ప్లే ద బుక్స్. సో ఇలా మనకు ఒక వెబ్ అప్లికేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ వెబ్ అప్లికేషన్ని మనం ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ యూజ్ చేసుకొని మనం ఏడబ్ల్యూఎస్లో డిప్లాయ్ చేస్తాం. సో మనం ఏడబ్ల్యూఎస్లో ఏ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం అంటే, వన్ ఈజ్ EC2. EC2 is the one of the AWS service which provides an instance to deploy our website. అంటే మనం చేసిన అప్లికేషన్ని AWS సర్వర్లో డిప్లాయ్ చేయడానికి మనకి EC2 అనేది ఒక ఇన్స్టాన్స్ ఇస్తుంది. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ EC2. అండ్ ఆల్సో వీఆర్ యూజింగ్ IAM. IAM మీన్స్ ఇట్స్ అన్ అథెంటికేషన్ మేనేజ్మెంట్ ఫర్ సెక్యూర్ యూజర్ అథెంటికేషన్ అండ్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు ప్రతి వెబ్సైట్లో యూజర్ అనేవాడు లాగిన్ అవుతూ ఉంటాడు, రిజిస్టర్ అకౌంట్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఆ లాగిన్ ప్రాసెస్, ఆ క్రెడెన్షియల్స్ చాలా సెక్యూర్గా ఉండాలి. కాబట్టి సో IAM ఇస్ ద యూజర్ అథెంటికేషన్. అంటే లైక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఏదైనా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదైనా మెయిల్ వెరిఫికేషన్ మెయిల్ అన్న వస్తుంది, లేదా మీరు మొబైల్ నెంబర్ ఇచ్చుంటే SMS వస్తుంది. సో దట్ ఈస్ ద అథెంటికేషన్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సర్వీసెస్ వి యూస్. సో ఆ సర్వీసెస్ని ఏమంటారు? AWS IAM అంటారు. అండ్ ఆల్సో we use AWS CloudWatch which monitors application logs. ఓకే, సో ఇది ఒక రఫ్ ఐడియా అనమాట. మనం ఒక వెబ్ అప్లికేషన్ చేస్తున్నాము బుక్స్కి రిలేటెడ్గా. అందులో బుక్స్ కలెక్షన్స్ ఉంటాయి. యూజర్ అనేవాడు బుక్స్ని సెర్చ్ చేయొచ్చు, తనకు నచ్చిన బుక్ని పర్చేస్ చేయొచ్చు. అండ్ ఆల్సో విష్ లిస్ట్, అంటే వాళ్ళ బుక్ కలెక్షన్ వరకు. ఇప్పుడు మనం కదా ఇన్స్టాగ్రామ్లో పోస్టులన్నీ సేవ్ చేసుకొని ఒక్కొక్కటి ఒక కలెక్షన్స్లో ఎలా క్రియేట్ చేసుకుంటామో, సేమ్ ఇక్కడ కూడా మన అప్లికేషన్లో కూడా బుక్స్, తనకి నచ్చిన బుక్స్, తన ఫేవరెట్ బుక్స్ని విష్ లిస్ట్లో యాడ్ చేసుకుంటాడు. దీస్ ఆర్ ద 3 features. అండ్ ఇంకా అనదర్ 3 features ఏంటి? కేటగరైజింగ్ అనమాట. కేటగరైజింగ్ అంటే అండ్ యూజర్ కెన్ సెర్చ్ ద బుక్స్ బై కేటగిరీస్. లైక్ కేటగిరీస్లో 3 parts ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి జెనర్, అంటే బుక్ ఏ జెనర్కి రిలేటెడ్ అయిన బుక్ అని చెప్పేసి ఆ కేటగరైజేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఆథర్, అండ్ ఆల్సో థర్డ్ వన్ ఈస్ ప్రైస్. ఇలా మన వెబ్ అప్లికేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఈ వెబ్ అప్లికేషన్ని AWSలో
డిప్లాయ్ చేస్తాం. AWS ఏ సర్వీస్ యూజ్ చేస్తాం? EC2, IAM, CloudWatch. Okay. So these are the 3 services we use in AWS. So మీకు అర్థమైందా what project you are going to do అని? Yes, sir. Who is the team lead? Sheikh Farha. Okay. So let me share my screen and నేను స్క్రీన్ షేర్ చేసి మీకు అబ్స్ట్రాక్ట్ చూపిస్తాను. Okay, sir. Okay. Is my screen visible? Yes, sir. Yeah, okay. So if you see, just go through the lines of abstract. So it's a project which is innovative e-commerce platform designed specially for book lovers, where users can browse, purchase, and manage their book collections. And also it's a user-friendly interface, and user also can search by categorizing by genre, author, price, and popularity. The platform integrates a dynamic catalog management system. So users can create personalized accounts, manage their reading list, and engage with fellow books enthusiasts through reviews and ratings. So ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే వెబ్సైట్లు ఏమేమి ఉంటాయో చెప్తున్నాడు. సో మెయిన్ వెబ్సైట్ వచ్చేసి, వెబ్సైట్ ఎందుకు చేస్తున్నాం అంటే బుక్ లవర్స్ కోసం. సో వేర్ దే కెన్ బ్రౌజ్, పర్చేస్ అండ్ మేనేజ్ దర్ బుక్ కలెక్షన్. అండ్ ఆల్సో ఈ వెబ్ అప్లికేషన్లో ఇట్స్ ఏ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ఓకే, ఇట్స్ ఏ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అంటే ప్రతి ఒక్క యూజర్కి ఆ వెబ్సైట్ వాడడానికి ఈజీగా ఉండాలి. సో దెన్ ఇట్స్ కాల్డ్ యాజ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. ఓకే. సో అండ్ ఆల్సో థర్డ్ పాయింట్ ఏంటి, కేటగరైజింగ్ దెమ్ బై జెనర్, ఆథర్, ప్రైస్. అంటే ప్రతి బుక్కి ఒక ఆథర్ ఉంటాడు, జెనర్ కేటగిరీ ఉంటుంది, అండ్ ఆల్సో ప్రైజ్ ఉంటుంది. సో యూజర్ అనేవాడు ప్రైజ్ని బట్టి, ఆథర్ని బట్టి, జెనర్ని బట్టి వాడు లైక్ ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో మనం ప్రైజ్ లిమిట్ పెడతాం 1000 నుంచి 1500 అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది, 1000 నుంచి 1500 ఉన్న షర్ట్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా అంతే. మనం ఈ ఆథర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆథర్ బుక్స్ మాత్రమే కనిపిస్తాయి. ఒకవేళ ఈ జెనర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ జెనర్ బుక్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. అండ్ ఆల్సో ఈ ప్రైస్ లిమిట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రైస్ లిమిట్లో ఉన్న బుక్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. దిస్ ఈస్ అనదర్ ఫీచర్. అండ్ ఆల్సో వీఆర్ బిల్డింగ్ దిస్ అప్లికేషన్ బై యూజింగ్ పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే, పైథాన్ ఫుల్ స్టాక్ యూజ్ చేసి మనం అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో AWSలో EC2 అనే సర్వీస్ యూజ్ చేస్తున్నాము ఫర్ డిప్లాయింగ్ అవర్ full stack application. And also we are using AWS IAM for authentication management. And also we are using AWS CloudWatch services to check the development log. Okay, development log of the project. So this is the abstract. So the existing system ante prastutam what's running outside, ప్రస్తుతం బుక్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, either we should purchase in Amazon or any other e-commerce, right? So only books కోసమే we don't have any web application, only for books, right? So this is one of the application we are going to propose, where it unites all book lovers, where they can purchase, add, explore the different kind of books written by different kind of authors. Okay, so చాలా బుక్ మన వెబ్సైట్ అనేది ఓన్లీ స్పెషల్లీ బుక్స్ కోసమే అనమాట. ఓకే, నార్మల్ ఇప్పటి వరకు అమెజాన్లో కొనేవాళ్ళు, ఫ్లిప్కార్ట్లో కొనేవాళ్ళు ఏదైనా బుక్ కొనాలంటే. సో ఈ వెబ్ అప్లికేషన్ ఏంటంటే ఓన్లీ బుక్స్ కోసం, వేర్ యూజర్స్ అనేవాళ్ళు బుక్స్ని సెర్చ్ చేయొచ్చు, పర్చేజ్ చేయొచ్చు, చూడొచ్చు. ఓకే, అండ్ ఆల్సో వాళ్ళ బుక్స్ కలెక్షన్ లాగా సేవ్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈస్ అవర్ ప్రపోజ్డ్ సిస్టమ్. అండ్ ఆల్సో ఇక్కడ ప్రపోజ్ సిస్టంలో కూడా ఈ ఎక్స్ప్లెయిన్ దట్ ఏ AWS సర్వీసెస్ మనం యూస్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ చేయడానికి. ఓకే, కమింగ్ టు ద కీ ఫీచర్స్.
First one is comprehensive book catalog. Comprehensive book catalog means మెయిన్లీ వెబ్సైట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే కేటగరైజింగ్ ద బుక్స్. ఓకే, కేటగరైజింగ్ ద బుక్స్ బై టైటిల్, ఆథర్, జెనర్, రైట్. హ్యావ్ టోల్డ్, ఇందాక చెప్పాను కదా. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కీ ఫీచర్. బుక్స్ యొక్క టైటిల్, ఆథర్, జెనర్ని బట్టి మనం బుక్స్ని సెర్చ్ చేయాలి. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్. సెకండ్ వన్ వచ్చేసి రియల్ టైమ్ స్టాక్ అప్డేట్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ యూ వాంట్ టు పర్చేజ్ ఏ బుక్, అవి స్టాక్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా మనకు వెబ్సైట్లో కనిపించాలి కదా. సో ఆ స్టాక్ అప్డేట్స్ అనేవి కూడా మన వెబ్సైట్లో అనేది విజిబుల్గా ఉంటాయి. దట్ ఈస్ ద సెకండ్. థర్డ్ వన్ ఏంటి, యూజర్ కెన్ ఏంటంటే యూజర్ కెన్ రివ్యూ అండ్ రేట్. అంటే ఒక బుక్కి యూజర్ రివ్యూస్ ఇవ్వగలడు అండ్ ఆల్సో రేటింగ్స్ ఇవ్వగలడు. సో ఐ మీన్ ఇప్పుడు ఒక గుడ్ బుక్ ఉందనుకోండి, దానికి రివ్యూస్, రేటింగ్స్ బాగుంటాయి. సో ఆ రేటింగ్స్, రివ్యూస్ని బట్టి ఒక కొత్త యూజర్ ఆ బుక్ చదవాలా వద్దా అని డిసైడ్ అవుతారు కదా. సో రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద మెయిన్ feature of our website. And third one is order tracking. If you want to purchase a book, so you want to purchase a book, so you ordered it, so the order tracking should be there, right? So that means the order is packed, ట్రాన్స్పోర్టెడ్, లైక్ దట్. మనం అమెజాన్లో చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ వరకు వచ్చింది, డిపోర్ట్ అయ్యింది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, మీ లొకేషన్కి వచ్చింది, డెలివరీ అయింది. సో ఈ ట్రాకింగ్ అనేది మన వెబ్సైట్లో ఉంటుంది. దట్ ఈస్ ద ఫోర్త్ ఫీచర్. అండ్ ఫిఫ్త్ ఫీచర్ అంటే ఇందాక నేను చెప్పినట్టు విష్ లిస్ట్ అండ్ రీడింగ్ లిస్ట్. అంటే మనకు నాకు ఏదన్నా బుక్ నచ్చితే ఆ బుక్ని మనం విష్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫీచర్ అనేది కూడా మన వెబ్సైట్లో ఉంటుంది. అండ్ ఆల్సో కమింగ్ టు ద సాఫ్ట్వేర్ టూల్స్. సాఫ్ట్వేర్ టూల్స్ అంటే ఏంటంటే, సరే ఇప్పటి వరకు మనం అబ్స్ట్రాక్ట్ చెప్పాము, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ చెప్పాము, ప్రపోజ్డ్ సిస్టమ్ చెప్పాము. అంటే మేము ఈ వెబ్సైట్ చేద్దాం అనుకుంటున్నామని ఎక్స్ప్లెయిన్ చేసాం, మన కీ ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఈ వెబ్సైట్ని మనం ఎలా చేస్తున్నాం, ఏ టూల్స్ యూజ్ చేస్తున్నాం, ఏ సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేసి చేయబోతున్నాం. సో దట్ కమ్స్ అండర్ ద సాఫ్ట్వేర్ టూల్స్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మనం ఈ వెబ్ అప్లికేషన్ పైథాన్ ఫుల్ స్టాక్లో చేస్తున్నాం. ఓకే, సో పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఫుల్ స్టాక్ అంటే ఐడియా ఉందిగా మీకు. లైక్ ఇట్ కంటైన్స్ బోత్ బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, రైట్. సో అండ్ డేటాబేస్. ఓకే, బ్యాక్ ఎండ్కి వచ్చేసి మనం ఏం యూజ్ చేస్తున్నాం, పైథాన్, ఫ్లాస్క్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఫ్రంట్ ఎండ్కి వచ్చేసి మనం HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తాం. ఓకే, సో దట్ కమ్స్ అండర్ ద ఫుల్ స్టాక్. అండ్ సెకండ్ వన్ ఏంటి, AWS EC2. AWS అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్ చాలా టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. అందులో ఒకటి EC2. EC2 అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక వెబ్ అప్లికేషన్ చేసామనుకోండి, ఎప్పుడైతే మనం AWSలో హలో am I audible? Yes, sir. Yes, okay. ఇక్కడ EC2 రైట్. సో EC2 అనేది మనకు ఒక ఇన్స్టాన్స్ ఇస్తుంది, అక్కడ మన వెబ్ అప్లికేషన్ రన్ చేసుకోవడం. సో దట్స్ వై వి యూస్ AWS EC2. అండ్ AWS IAM ఏంటంటే, ఇట్స్ అ సెక్యూర్ యూజర్ అథెంటికేషన్ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం ఒక అమెజాన్ వెబ్ సర్వీసెస్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, IAM ద్వారా మనం మల్టిపుల్ యూజర్స్కి అకౌంట్ మేనేజ్మెంట్ కానీ అకౌంట్ యాక్సెస్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో we use AWS IAM also for user authentication. And last one is AWS CloudWatch. It is like monitoring application logs. Application logs అంటే ఏంటంటే, సపోజ్ మన సర్వర్ని రన్ చేస్తున్నప్పుడు we definitely need to see, right, అంటే వాట్స్ రన్నింగ్ కదా. సో అసలు సర్వర్ రన్ అవుతుందా లేదా, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, ఏమన్నా ఎగ్జామ్షన్స్ వస్తున్నాయా, రన్ ఎర్రర్స్ వస్తున్నాయా, సర్వర్ ఎర్రర్స్ వస్తున్నాయా. సో ఆ ఎర్రర్స్ అన్ని దగ్గర కనిపించారు కాబట్టి we use AWS CloudWatch. సో దీస్ ఆర్ ద సాఫ్ట్వేర్ టూల్స్ we use for your ప్రాజెక్ట్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు?
No, sir. Is everything clear, right? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. We still have time. Still we have 10 minutes. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటో సార్? అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు లైక్ ఇప్పటి వరకు ఓన్లీ బుక్స్ పర్చేస్ చేయడానికి మనం ఏ వెబ్సైట్ యూజ్ చేయలేదు, రైట్? సో ఇప్పటి వరకు ఎలా చేసేవాళ్ళం? అమెజాన్లోకి వెళ్ళి అమెజాన్లో బుక్ సెర్చ్ చేసి ఆ బుక్ని ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఇంటికి వచ్చేది కదా. సో ఓన్లీ బుక్స్ కోసం ఎలాంటి వెబ్సైట్ లేదు. అబ్జర్వ్ చేస్తే ఓన్లీ బుక్స్ కోసం ఎలాంటి వెబ్సైట్ లేదు. వేరే యూజర్ అనేవాడు ఆ బుక్ చదవడానికైనా, లేదా ఆర్డర్ పెట్టుకొని పర్చేస్ చేయడానికైనా, లేదా ఆన్లైన్లోనే రెంట్ తీసుకొని చదవడానికైనా ఎలాంటి ప్లాట్ఫామ్ మనం ఇంతవరకు చూడలేదు. సో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఖచ్చితంగా నార్మల్ బుక్స్ చదివే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా. సో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఓన్లీ బుక్స్ కోసం ఒక వెబ్సైట్ అనేది చాలా గుడ్ ఐడియా. చాలా అప్పుడు నాకు తెలిసి సో ఆల్మోస్ట్ చాలా వరకు బుక్స్ అనేది చదువుతూ ఉంటారు నార్మల్గా. లైక్ కొంతమంది కామిక్స్ చదువుతూ ఉంటారు, కొందరు ఇన్స్పిరేషనల్ బుక్స్ చదువుతూ ఉంటారు, కొందరు యాక్షన్స్ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ బుక్స్ చదువుతూ ఉంటారు, షెర్లాక్ హోమ్స్ అలాంటివి. అండ్ ఆల్సో సమ్ లైక్ లైక్ లవ్ డ్రామా అలాంటి బుక్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి. అండ్ ఆల్సో సమ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ బుక్స్ కూడా ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, కానీ ఇవన్నీ ఒకటే ప్లాట్ఫామ్లో ఎక్కడ లేవు మనకు. సో దిస్ ప్రాజెక్ట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ది book lovers who are very habituated to read books, right? సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. Yes, sir. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. ఇంకేం లేదు. No, sir. అంత అర్థమైంది కదా మీకు? Yes, sir. Yes, sir. ఓకే.